ప్రజల భావాలను గుర్తించి కనీసం వెనక్కైనా తిరిగి రద్దు చేసుకున్నారు, కానీ కనీసం రద్దు చేసుకుంటాన్న మాట కూడా ఎలక్షన్ చివరి వరకు ప్రజలు వెయిట్ చేశారు, అది రద్దు చేస్తామంటారేమో అని. కనీసం రద్దు చేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రద్దు చేస్తాననేసి. ఎందుకంటే ఎవరి ఆస్తులను ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు ఆఖరికి సొంత పట్టాల మీద, సొంత ఆస్తుల మీద కూడా ఆ గవర్నమెంట్ ముద్రలు వేయడం, డాక్యుమెంట్స్ మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చాయి. సైలెంట్గా కొట్టారండి. ప్రజల నాటిని ఏ సెఫాలజిస్టులు కొనుక్కోలేదు, ఏ ఆస్ట్రాలజర్స్ కొనుక్కోలేదు. వాటికి భిన్నంగా తీర్పు వచ్చింది. ఇది ఒక చెంపపెట్టు. ఈ రకంగా ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా కానీ ఒక సెఫాలజిస్ట్ కేకే అన్నాయని ఇచ్చినటువంటి రిపోర్టు యథాతథంగా ఇక్కడ కనపడుతుంది. చాలా ఎక్సలెంట్. నిజానికి ఆ సెఫాలజిస్ట్ నిజంగా మరి అంత శాస్త్రీయంగా చేయబట్టే అంత ఘంటాపదంగా చెప్పాడేమో చూద్దాం. బట్ నేను ఆల్వేస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, మనకి ఆసక్తి ఉండొచ్చు కానీ ఆదుర్దా పెంచేటటువంటి విషయాలను మనము ప్రోత్సహించకూడదంట. 2 రోజులు ఆగితే పోయేది ఏమిటి అని అడుగుతా. ఎమ్ ఐ రైట్? అట్ ద సేమ్ టైం పద్మ, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ అమ్మా. మొత్తంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు తీసుకున్నట్లయితే కనుక 9వ రౌండ్ పూర్తయ్యేసరికి 1600 మెజార్టీతో వైకాపా అభ్యర్థి అయినటువంటి కందూరు నాగార్జున రెడ్డి అయితే ప్రెసెంట్ లీడ్ లో ఉన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు తీసుకున్నట్లయితే 9 రౌండ్ పూర్తయ్యేసరికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మెజార్టీ కొంచెంగా తగ్గుతున్న వైనం అయితే కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2651 ఓట్ల మాత్రమే ఆధిక్యంలో ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ 10వ రౌండ్ పూర్తయ్యేసరికి సర్వేపల్లి తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా సోమిరెడ్డి ఆధిక్యం కనబరిచారు. వైసీపీ అభ్యర్థి 43,224 ఓట్లతో ప్రజెంట్ ఆధిక్యంలో కనబరుస్తున్నారు. ఆత్మకూరు తీసుకున్నట్లయితే కనుక 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఓట్లు వైఎస్ఆర్సీపీ అయితే ప్రెసెంట్ 695 ఓట్ల మెజార్టీతో మాత్రమే ప్రెసెంట్ లీడ్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. పద్మ, మరొక బ్రేకింగ్ న్యూస్ ఉన్నది సోదరా బాలకోట గారు. ఈ నెల 9న అమరావతిలో మీరు కోరుకునేటటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడో తెలుసా? అమరావతిలో, మీ గడ్డ మీద, మీ నేల మీద, మీరు పోరాడిన ప్రాంతంలో ఆయన వచ్చి రేపు 9న ప్రమాణ స్వీకారానికి నిర్ణయం తీసుకున్నట్టుగా వార్త వస్తుంది. ఆర్ యూ హ్యాపీ? చాలా సంతోషకరమైన వార్త రాజేంద్ర గారు. మీకు మాట చెప్తా, జనరల్గా ఇప్పుడు ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఇది ఊచకోతలాగా అనిపిస్తుంది. వైసీపీ ప్రజలు ప్రజాస్వామ్యంలో తలబిరుసు మంత్రుల్ని మీరు ఈ డిబేట్లో కొంతసేపు ఆగిన తర్వాత మీరు చూడండి, ఒళ్ళు బలిసి గుడ్డలప్ప తీసుకొని మాట్లాడిన ఏ మంత్రి కూడా గెలవడు. శాసనసభకి వెళ్ళే అర్హతనే కోల్పోతున్నారు. తలకాయలు అలా తెగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒక అద్భుతమైన విజయంగా భావించాలి. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వ యొక్క ఎన్నికల ఇప్పుడే కూటమికి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజలకి ఏమేమి చేస్తుంది, అక్కడ భాషలేంటి, కోరికలేంటి, ఆవేదనలేంటి, ఆందోళనలేంటి అనే అంశాలనైతే నేనైతే ఈ సంతోషకరమైన విషయంలో పెట్టదలుచుకోవాలా. ఎందుకంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూర్చొని ఎన్డీఏగా ఏర్పాటు చేసే పరిపాలన వాళ్ళు కూర్చోవటానికి, ఎందుకంటే అసలే ముళ్ళ కంచె మీద గుడ్డలాగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ గుడ్డ తీయటానికి చాలా జాగ్రత్తగా తీయాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ముళ్ళ మీద కూర్చున్న పరిపాలన అవుతుంది. ఒక విధంగా ఏంటంటే ఊపిరి సలుపుతుంది. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఇంటికి వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పరిస్థితులు అయిపోయి కొంత ఈ సంతోషమైన క్షణాల్లో ఉన్నాం. తప్పనిసరిగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పాత చంద్రబాబు నాయుడు గారిలా కాకుండా కొత్త చంద్రబాబు బింబంలాగానే కనిపిస్తారనేది మా యొక్క ఆశ. ఆయన యొక్క మాటల్లో కానీ, ఆయన ఉపన్యాసాల్లో కానీ ఆయన కూడా అలాగనే చేశాడు. ఎందుకంటే స్వయంగా అనుభవించాడు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు నేరం చేయకుండా శిక్ష అనుభవించాడు. నంద్యాల నుంచి అమరావతి వరకు బస్సులో 24 గంటలు నిలువు కాలం మీద నిలబడ్డాడు రాజేంద్ర గారు. 24 గంటలు. నేను అన్నాను కదా, నేను మొదట్లో ఈ మధ్యలో కొంతమందికి బాధాకరమైన విషయమైన నేను ఒక అభిప్రాయాన్ని వెలిపుచ్చా. ఎవడైతే బెయిల్ మీద వచ్చి అహంభావాన్ని ప్రదర్శిస్తున్నాడో వాడిని మళ్ళీ తిప్పి జైలుకు పంపించకపోవడం అనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పొరపాటంట, నిర్లక్ష్యం అంట. దానికి ప్రజలు శిక్ష అనుభవించారంట. ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది కూడా చంద్రబాబు గారే అంట. కూటమితో పాటు
ఈ బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు గారికి ఉంది. కారణం, ఇద్దరు దుర్మార్గుల్ని రాజకీయాల్లో మొహమాటానికి ప్రోత్సహిస్తే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారి ఆ పార్టీ దగ్గర నుంచి మద్దతు తీసుకొని వ్యాపారాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు తెలంగాణలో సంపాదించి బలిసిపోయినటువంటి నాయకులు, మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక్కొక్కడికి మరి ఉరిశిక్ష వేసినా సరిపోతుందో లేదో ఇలాంటి వాళ్ళకి అన్నది కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ప్రజల్లో వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళ భాష, వాళ్ళ తీరు, వాళ్ళ మాట. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే రోడ్డు సైడు మాఫియాలుగా రాజకీయాన్ని నడిపిస్తున్నారా అన్నటువంటిది కూడా ప్రజల్ని బాధించినటువంటి అంశం. నో డౌట్ అబౌట్ దట్. అలాగే మీరు అన్నట్టుగా ఇవాళ అమరావతితో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిలన్నిటినీ భుజాన వేసుకొని నడపాలి అని అంటే 13,000 కోట్ల అప్పు తీర్చాల్సిన బాధ్యత కూడా రాబోయే ప్రభుత్వం మీద ఉంది. చిన్న విషయం కాదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన దానికంటే కోల్పోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి నిర్మించడం అనంటే చిన్న విషయం కాదు. అఫ్ కోర్స్ ఆ పార్టీ వాళ్ళు అనొచ్చు ఒక చంద్రబాబు గారి వల్లే అవుతుంది అని. ఆయన ఒక్కడి వల్ల నిజానికి కాదు. మనందరం కలిస్తే, మీరందరూ స్పష్టంగా ఉంటే, కేంద్రం కూడా సహకరిస్తే, ఆయన కూడా కొన్ని నిర్మోహమాటమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, దాంతోపాటు అభివృద్ధి చేయడంలో ఆయన అందవేసిన చెయ్యి అంటారు. అఫ్ కోర్స్ నిజమే. కానీ చేసిన అభివృద్ధి గమనించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎందుకని డెవలప్ అయింది? ఎందుకని మిగతా ప్రాంతాలను వదిలేశారు? మీరు తీసుకున్న నిర్ణయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక పట్టణం నగరంగా మారిందా? లేదే. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిలో రియలైజేషన్ వస్తుంది అన్నటువంటి ఆయన మెచ్యూరిటీకి సంబంధించి నమ్మకం ఉంటుంది. నో డౌట్ అబౌట్ దట్. మంచిది. ఈ ఫలితాల గురించి మేము సమాచారం ఇస్తామన్నాం, ఆ సమాచారం ఇచ్చాం. అలాగే మాకున్నటువంటి సమాచారాన్ని మేము బేరీజు వేసుకున్నప్పుడు మా అంచనా 135 సీట్లు మాత్రం రావచ్చు అన్నటువంటి నా కోర్ టీం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళు చేసినటువంటి శాంపిల్ సర్వే, మహిళలను కలిశారు, బాధితులను కలిశారు, అలాగే పాలక పక్ష వాళ్ళని కూడా కలిశారు, లబ్ధిదారులను కలిశారు, వృద్ధులను కలిశారు, అనేకమైనటువంటి సంఘాలను కూడా కలిశారు. న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని, విద్యార్థికుల్ని, విశ్లేషకులని, పార్టీ నాయకులని అందరినీ కలిసిన తర్వాత నా టీం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ 135 సీట్ల వరకు కూటమికి రావచ్చు అని. కానీ ఇక్కడ మేము ముందది ఎందుకు చెప్పలేదు అని అంటే జోస్యమో లేకపోతే ప్రజల్ని ఒక ఆందోళనకు గురి చేయడమో, అలాగే అనవసరమైనటువంటి సమాచారం ప్రజలకు ఇవ్వటమో అన్నది మా బాధ్యత కాదు అన్నటువంటి కమిటెడ్గా ఉన్నటువంటి పీపుల్గా మేము ముందు చెప్పేస్తే మాకు రేటింగ్ పెరుగుతుంది. మేము రేటింగ్ గురించి ఆలోచించట్లా, మా బాధ్యత గురించి మాట్లాడుతున్నాం. సత్యం అనేది ఎప్పుడు సర్వ ప్రపంచం నమ్మేటటువంటిది, నిలబడేటటువంటిది, గౌరవాన్ని పెంచేటటువంటిది. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం, రేటింగులు పెంచుకునేటటువంటి ప్రయత్నాల కోసం వీ డోంట్ మేక్ ఎనీ ఎఫర్ట్. నిజానికి ఛానల్ పెంచాలి అని అంటే కొన్ని ఛానల్స్ను చూసినప్పుడు ఆ బూత్ కార్యక్రమాలు నడిపితే అద్భుతంగా 6 నెలల్లో అందరికంటే ఘనంగా పెరిగేటటువంటి రేటింగ్స్ సంపాదించవచ్చు. ఒకడిని పట్టపగలు నడి రోడ్డు మీద నరుకుతూ దృశ్యాలను చూయిస్తూ ఆ హత్య మేమే చేయిస్తే అద్భుతమైన రేటింగ్ కూడా వస్తుంది, అంత కుట్ర కూడా ఉంటుంది మీడియాలో. బట్ వీ డోంట్ డూ ఇట్, వీ డోంట్ ఎంకరేజ్ ఇట్, వీ డోంట్ టాలరేట్ ఇట్. అందుకే అంటున్నాం, మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు కూటమికి 135 అంచనా వేసినా కూడా మా నోరు మెదపలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. సైలెంట్గా అందరి అభిప్రాయాలు గమనించాం. ఇప్పుడు చెప్తున్నాం, ఎగ్జిట్ పోల్స్ వల్ల అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, ఏమిటి ఉపయోగం? ఏమిటి మీరు ఇచ్చిన సమాచారం వల్ల ప్రజలకు వచ్చినటువంటి ఆనందం కానీ ప్రయోజనం కానీ ఏదైనా ఉందా చెప్పండి. అది వ్యాపారం కాదా? ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్పడంలో ఉన్నటువంటి ఈ లక్షణాన్ని, వ్యాపారం పెంచేటటువంటి మార్గాన్ని
ప్రోత్సహిస్తే వచ్చే ఫలితం ఏంటి? అసహ్యమైనది. మనం దాన్ని ఎప్పుడూ భరించకూడదు. అగైన్ మళ్ళీ ఎన్నికలప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే వీపు పగలగొట్టండి, వినకండి, చూడకండి, టీవీలు బంద్ చేయండి. అబద్ధపు ప్రచారం చేసేటటువంటి, అలాగే అసంబద్ధమైనటువంటి వాదనను పెంచేటటువంటిది, అలాగే కన్ఫ్యూజన్స్ పెంచి జనం మధ్య అనేకమైనటువంటి బెట్టింగులకి లేదా ఉద్రేకాలకి ఇది మీడియా అని చెప్పుకుంటూ చేసే ప్రయత్నాలను ఆపాలని అంటున్నా. మేమొక్కళ్ళమే బుద్ధిమంతులు, మా అంత దేశభక్తులు లేరు అని మాత్రం చెప్పటల్లా. ప్లీజ్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్గా నిలబడాలి అన్నటువంటి మా ప్రయత్నంలో మాకున్నటువంటి ఆలోచనల్ని, ఆశయాలని, డెస్టినేషన్స్ని, కమిట్మెంట్ని అన్నిటినీ ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవాళ ఎన్నికలన్నీ ఎన్నికల రిజల్ట్స్ అన్నీ గమనిస్తున్న తర్వాత చంద్రబాబు గారు ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ఐ డోంట్ నీడ్ టు సే ఎనీ మోర్. అర్థమైంది కదా. ఇక సినిమా బాగా చూశారు కదా. నిన్న చెప్పా, సినిమా చూడకుండానే రివ్యూలు రాయొచ్చా అని. రాసేశారు. ఏమైంది? కూసేశారు. మరి ఏం సాధించారు? మాట్లాడరే. మీడియా ముసుగు కాదు, మీడియా అంటే ఏంటో తెలుసుకోవాలి. జర్నలిస్ట్ అనే పదం దేవుడి కంటే పవిత్రమైంది, బాధ్యతతో కూడింది. చెయ్యగలిగితే చేద్దాం జర్నలిజాన్ని, చెయ్యనప్పుడు వికృత చేష్టలు చేయొద్దు. 100%. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను అంటే మాకున్నటువంటి క్రెడిబిలిటీ, మాకున్నటువంటి లక్ష్యం, మాకున్నటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటి విషయం. ఎందుకు ఒక ఛానల్ బిగిన్ చేశారు ఒక ప్రమోటరు అని అనేక మంది విమర్శల మీద విమర్శలు, అలాగే ఒక పార్టీ రంగేయబోయారు, అలాగే మరొకమైనటువంటి వికృత ఆనందంతో అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన 6 నెలల్లో మేమేంటో చూయించే ప్రయత్నం చేశాం. అలాగే ఎవరి కోసమో ఏది చేయం, మా కోసం, మన కోసం, అలాగే మా మీదున్న కాన్ఫిడెన్స్ని మాత్రమే మేము చెప్పుకుంటున్నాం. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలంట. ఎట్ ద సేమ్ టైం మనమే సైన్యం అని గుర్తించాలంట. వీటన్నిటిలో మేము ముందుకొచ్చి బీఆర్కే న్యూస్ని అత్యధిక శాతం ప్రజల ప్రయోజనం కోసం నిలబడేటటువంటి దశలో నిలబెట్టే ప్రయత్నం ఎప్పటికప్పుడు నిరంతరం ఆపకుండా, ఆపేవాడెవడూ లేడు. కారణం, ఒక ఆశయాన్ని ఆపడం అనేది సాధ్యం కాదు, ఒక సత్యాన్ని కప్పిపెట్టడం అనేది కుదరదు. అందుకే అంటున్నా, మేము చెప్పే సత్యాల్లో, మేము చెప్పే విషయాల్లో ఫర్ ద పీపుల్ అనే దానికి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది అని ఇవాళ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి రిజల్ట్స్లో మేము నిర్మోహమాటంగా చెప్తున్నాం. కేవలం మాకున్న సమాచారాన్ని మేము మీ ముందు ఉంచాం. అట్ ద సేమ్ టైం మా దగ్గర సమాచారం ఉన్నా కూడా అది సభ్యత కాదు, అది మన బాధ్యత కాదు అని ప్రకటించలేదు అని చెప్పా.